श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత గంగా నది సాక్షాత్ భగవత్ స్వరూపమే అని ఇక్కడ తెలుపుట వలన అది మహాపవిత్రముగా పాపహారికముగా నిన్నుకొనబడుతున్నది. కృష్ణుడు తాను రాముడే అని వశించుట వలన రామకృష్ణులిరువురును ఒకే భగస్వరూపమని స్పష్టమగుచున్నది. సర్గానామాదిరంతచ్చ మద్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదక్ ప్రవదతామహం. ఓ అర్జున, ఈ సృష్టుల యొక్క ఆది మధ్యాంతములు, ఉత్పత్తి స్థితి లయములు నేనే అయ్యున్నాను. మరియు విద్యలలో ఆధ్యాత్మ విద్యయు వాదించు వారిలో రాగద్వేషరహితముగా తత్వ నిశ్చయము కొరకు చేయబడు వాదమును కూడా నేనే అయ్యున్నాను. ప్రపంచములో అనేక విద్యలున్నప్పటికీ ఆధ్యాత్మ విద్యయే తానని భగవానుడు చెప్పుట వలన ఆ విద్య యొక్క శ్రేష్టత్వము బాగుగా వెల్లడియకుచున్నది. ఏ విద్య వలన మనుజునకు దుఃఖరాహిత్యము ఆనంద ప్రాప్తి కలుగునో, పరమశాంతి చేకూరునో, అది ఏ అన్నింటికంటేనూ గొప్పదీయగును. అట్టి శక్తి ఒక్క బ్రహ్మ విద్య ఆధ్యాత్మ విద్యకు మాత్రమే కలదు. కనుకనే అట్టి లోకోత్తర విద్య తానని శ్రీకృష్ణమూర్తి పలికిరి. మనుజుడు ఏ విద్యను గడించవలెను అను ప్రశ్నకి చక్కని సమాధానమొసంగబడినది. ఆధ్యాత్మ విద్యను చేపట్టి జనన మరణ రూప సంసార బంధము నుండి ముక్తినందుడు అని పరమాత్మ కరుణతో బోధించుచున్నారు. లౌకిక విద్య ఏదియు రానివాడైనను అక్షరముకు పరమాత్మను గూర్చిన విద్య గలవాడైనచో పూర్తిగా అక్షర జ్ఞానము గలవాడే యగను. అది లేనివాడు మహాపండితుడైనను నిరక్షర కుక్షియేయగును. ఇక్కడ ప్రపంచములో అనేక విద్యలున్నప్పటికీ ఆధ్యాత్మ విద్యే తానని భగవానుడు చెప్పుట వలన ఆ విద్య యొక్క శ్రేష్టత్వము బాగుగా వెల్లడియగుచున్నది. దాని వలన మనుజునకు దుఃఖరాహిత్యము ఆనంద ప్రాప్తి కలుగుచున్నది, లేక పరమశాంతి కూడా చేకూరుచున్నది. మనకి ఇక్కడ మన ప్రపంచములో జీవన విధానంలో ఎన్నో రకాల విద్యలు అనేక ఉన్నప్పటికీ కూడా అన్ని విద్యలలో కల్లా ఆధ్యాత్మ విద్యయే ఇక్కడ మన ప్రథమ స్థానం అని మనం భగవానుడు తెలియజేస్తున్నారు. ఎందుకు ఆధ్యాత్మ విద్య ప్రథమ స్థానం అంటే, ఈ లోకంలో ఉన్న లౌకిక విద్యలన్నీ కూడా ఈ దుఃఖ నివారణ అనేది చేయలేవు. ఎప్పుడైతే ఈ దుఃఖ నివారణం చేయలేదో
మనకి పరమశాంతి కానీ ఆనందము కానీ కలగవు. అయితే మనం దేనికోసం మనం ఈ జీవన విధానం అని గడుపుతూ ఉన్నాము ప్రతి ఒక్కరము అంటే, నేను ఎప్పుడూ పరమశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ప్రతి ఒక్క మానవుడు కూడా అటువంటి భావననే దృష్టిలో పెట్టుకొని మనం ఈ లోకంలో అనేక రకాల విద్యలు ఉన్నప్పటికీ ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విద్య ఏదైతే వాళ్ళకి నచ్చుతూ ఉన్నదో ఆ విద్యను నేర్చుకొని దానికోసం కొంత శ్రమను హెచ్చించి ఆ విద్యను సంపాదించి ఆ విద్యతోటి జీవన విధానం అనేది గడుపుతూ ఉంటాము. అయితే ఇక్కడ విద్య నేర్చుకోవటము, ఆ విద్యని ద్వారా మన జీవనోపాధి గడపటము, ఆ విద్యని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళటం తప్పు చెయ్యకూడదు అని కాదు. ఆ విద్య వల్ల మనం ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, ఎంత సంపద సంపాదించినా, ఎన్ని కూడా మన దుఃఖాన్ని నివారణ చేసే మట్టికి కానే కాదు అని. ఇంకా రెండవది, నిరంతరం ఆనందం కోసం మనం పరమశాంతి కోసం అయితే నిరంతరం మనం ఆలోచన, మన కోరిక అనేది ఉంటూ ఉన్నది కదా. ఎవరైనా సరే మన ఈ జీవన విధానంలో 100కి 100 పాళ్ళు ఈ దుఃఖం అనేది లేకుండా, నిరంతరం ఒక క్షణమైన అవకాశం లేకుండా ఆనందంగా పరమశాంతంగా ఉంటున్నామా అని మనం కానీ ఆలోచించినట్లయితే ఏ ఒక్కరము కూడా ఈ లోకానికి సంబంధించిన విద్యలతోటి, ఈ లోకానికి సంబంధించిన గొప్పలతోటి ఒక్కరము కూడా నిరంతరం ఆనందంగా తృప్తిగా పరమశాంతంగా గడపటం లేదు అని మన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉన్నది. మరి ఎందుకు పరమశాంతి నిరంతరం కోరుకుంటూ ఉన్నాము, ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాము? మరి ఎందుకు మనం ఎంత చేసినా, ఎంత గొప్పగా ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు తెచ్చినా పెట్టినప్పటికీ కూడా మరి ఎందుకు మనం పరమశాంతంగా ఉండలేకపోతున్నాము అంటే, ఇది ఏ శాశ్వతమైన వస్తువు యొక్క ఆధారంతో ఈ అశాశ్వతమైన వస్తువు అనేది ఉన్నది. ఇది శాశ్వతమైనది కాదు. అందువల్ల శాశ్వతమైనది కాదు అంటే, అందువల్ల కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే అవుతూ ఈ మొత్తం కూడా. అంటే ఆధ్యాత్మ విద్య అంటే శాశ్వతమైన వస్తువు పరబ్రహ్మ వస్తువు ఒక్కటేను. ఆ పరబ్రహ్మ వస్తువు తప్ప రెండో వస్తువు అంటూ ఇక్కడ ఈ భూమండలం మీద లేనే లేదు, ఈ ముల్లోకాలు కూడా లేనే లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. అందువల్ల ఇది అశాశ్వతమైన వస్తువులమ్మటే మనం పరిగెడుతూ ఉన్నాం కాబట్టి మనకు అందువల్ల ఈ దుఃఖం అనేది మనకు నివారణ అనేది జరగటంలా. ఎప్పుడైతే ఆధ్యాత్మ విద్య అనేది ఏ విద్య అయితే ఉన్నదో అది శాశ్వతమైన వస్తువు వెంబటే పరిగెత్తి శాశ్వతమైన వస్తువుని నిర్ధారణ చేసి నిలబెట్టే యొక్క విద్య ఆధ్యాత్మ విద్య. అందువల్ల అన్ని విద్యలలో కల్లా కూడా ప్రథమ స్థానాన్ని ఎన్నుకోబడింది ఈ ఆధ్యాత్మ విద్య. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ దుఃఖం అనేది మనకు నివారణ జరగాలి అంటే, మనం నిరంతరం పరమశాంతంగా ఉండాలి అంటే ఈ ఆధ్యాత్మ విద్య తప్ప వేరే మార్గం లేదని మనకి ఇక్కడ తేటతెల్లంగా భగవానుడు తెలియజేస్తున్నారు. ఇక రెండవది, నేను సృష్టిల యొక్క ఆది మధ్యాంతములు నేనే అయ్యున్నాను అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది.
సృష్టికి ముందు ఆది అంటే సృష్టికి ముందుండ స్వరూపాన్ని నేనే, తర్వాత సృష్టి అయినాక మధ్యలో ఉండేది నేనే, తర్వాత అది ఏమీ లేకుండా లయమైపోయేదానికి కూడా కారణము నేనే అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయుచున్నారు. మరి సృష్టి అంటే మనం ఈ శరీరం అనేది సృష్టింపబడింది. ప్రతి ఒక్క శరీరం కూడా, ప్రతి ఒక్క ప్రాణికోట, ఈ ప్రాణికోటి కూడా ఈ శరీరంతో సృష్టింపబడ్డాయి. మరి ప్రతి ఒక్క ప్రాణికోటి శరీరంతో సృష్టింపబడ్డప్పుడు ఈ సృష్టికి ముందు ఉన్న వస్తువుని, ముందు ఉన్న స్వరూపాన్ని నేనే అని ఇక్కడ భగవానుడు మనకు తెలియజేసినప్పుడు మనం సృష్టింపబడేదానికి ముందున్న స్వరూపం భగవంతుడే అని మనకి ఇక్కడ తెలిసిపోతూ ఉన్నది. ఇక రెండవది, ఈ సృష్టింపబడ్డాక క్రమేపీ మనం ఈ పోషింపబడుతూ ఉన్నాము. ఈ శరీరానికి సంబంధించిన ఆకలదప్పులు కానీ, ఈ శరీరానికి సంబంధించిన కార్యకలాపాలు కానీ, ఈ శరీరానికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈ తీరుగా పోషింపబడుతూనే ఉండయి. తర్వాత పోషింపబడ్డాక మళ్ళీ ఈ శరీరం అనేది కానరాకుండా ఒక రోజుకి లయమైపోతూ ఉన్నాయి. మరి భగవానుడు చెప్పిన యొక్క విధానం ప్రకారం సృష్టికి ముందుండ స్వరూపము నేనే, సృష్టి అయినాక పోషింపబడేటప్పుడు ఉండే స్వరూపము నేనే, తర్వాత లయమైపోయేదానికి కారణము నేనే అని చెబుతూ ఉన్నారు. ఇక దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉన్నది? మనది, నేను, నాది అనే యొక్క భావన ఎక్కడైనా సరే మనం ఎతికి చూసినా సరే మనకు ఎక్కడ దొరికేదానికి వీలు ఉన్నదా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను, నాది అనేది ఎక్కడ కూడా మనకు గోచరించట్లా. ఎందుకు అంటే సృష్టికి ముందుండ స్వరూపము, సృష్టి అయినాక తర్వాత పోషింపబడేదానికి ఉండ స్వరూపము, తర్వాత ఇది ఏమీ లేకుండా లయమైపోయేదానికి సంబంధించిన స్వరూపము భగవానుడే అయినప్పుడు అప్పుడు భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడు త్రికాలాల్లో ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం. అందువల్ల భగవంతుని యొక్క ఆధారంతో ఇది సృష్టింపబడుతూ ఉన్నది, భగవంతుని యొక్క ఆధారంతో పోషింపబడుతూ ఉన్నది, భగవంతుని యొక్క ఆధారంతో లయమైపోతూ ఉన్నది. ఇక భగవంతుని యొక్క స్వరూపం అక్కడే ఉన్నది. ఈ సృష్టింపబడింది ఏదైతే ఉందో ఇదే పోషింపబడుతుంది, ఇదే ఒక రోజుకి కనపడకుండా పోతూ ఉన్నది. ఇదే సత్యము, ఇదే నిత్యము, ఇదే మనకు లోకములో జరిగే ప్రతి ఒక్కటి కూడా. ఇంతకన్నా సత్యం అనేది ఇంకొకటి రెండవది మనం ఎతికి చూసినా కానీ మనకు దొరికేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఏది ఎతికినా అది మన సృష్టింపబడేది. అది కొంతసేపు పోషింపబడుద్ది, కొంతసేపు మళ్ళీ లేమి లేకుండా పోతుంది. ఇదే వాస్తవం. అందువల్ల ఈ మూడింటిని కూడా నేనే అని చెబుతూ ఉన్నాడు. అంటే భగవానుడి యొక్క స్వరూపం సృష్టింపబడేది, సృష్టింపక ముందు ఉన్నది, పోషింపబడేది, లయమైపోయేది. ఎప్పుడూ కూడా మరి ఈ లేకుండా పోయినా సరే నేనుగానే ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం.
మరి మనకు పరమశాంతి అనేది ఎప్పుడు మనకు దొరుకుతూ ఉన్నది అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపంలో మనం ఎప్పుడైతే చేరుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క స్వరూపంలో విలీనమైపోతామో, అప్పుడు ఈ నేననే ఉనికి మనకి ఏ తీరుగైతే లేకుండా ఇది లేదు అనే నిర్ధారణ జరుగుతో అప్పుడే మనకు వాస్తవమైన పరమశాంతి అనేది తయారవుద్ది. అప్పుడే మనం ఆనందంగా జీవించగలుగుతాము ప్రతి ఒక్కరము కూడా. లేకపోతే ఈ భౌతిక విద్యలు ఏదైతే ఉండయో వీటితోటే కొట్టుమిట్టులాడుతూ ఈ జీవితమే శాశ్వతమని, ఈ ప్రపంచమే నిజమని దీంతో మన జీవన విధానం మొత్తం గడుస్తూ ఉంటుంది. ఇదే నిజము అనుకుంటుంటాం, వాస్తవకంగా కూడా అదే రకంగా నిజంగానే మనకు గోచరిస్తూ ఉన్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నిజం కాదు. ఇది కనపడేదానికి, ఇది కనపడకుండా పోయేదానికి ఆధారమైన వస్తువు పరమాత్మ యొక్క వస్తువు. అందువల్ల ఎవరైతే అటువంటి భక్తి శ్రద్ధలతోటి ఆ శాశ్వతమైన వస్తువుని కానీ చేరుకోగలుగుతారో వాళ్ళే ఇక్కడ పరమశాంతంగా ఆనందంగా ఇక్కడ ఉండంతసేపు జీవించగలిగి వెళ్ళిపోతారు. లేకపోతే ఇది దుఃఖాలయము అని మనకి చెబుతున్నారు. భగవానుడు మనకి ఇచ్చిన పేరు ఏంటంటే దుఃఖానికి ఆలయము ఈ శరీరము. నిరంతరం కూడా మనం ఆనందం పొందుతున్నాము, ఆనందాన్ని పొందుతున్నాము అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ ఆనందం అనేది దుఃఖమిశ్రితమైనది. ఏ విధంగా దుఃఖమిశ్రితమైనది అంటే కొద్దిసేపు ఉండి మళ్ళీ తర్వాత కనపడకుండా పోయి ఆనందం అనేది తాత్కాలికమైన ఆనందం అనేది తర్వాత మళ్ళీ దుఃఖానికి తయారవుతూ ఉన్నది. అటువంటప్పుడు మనం అనుభవించే ఆనందం ఏదైతే ఉందో అది దుఃఖ మిశ్రితమైనదే కానీ వాస్తవమైన ఆనందం కాదు. వాస్తవమైన ఆనందము, వాస్తవమైన పరమశాంతి ఏంటిది అంటే ఎవరైతే తను పరమశాంతి అంటే పరానికి పరం కానీ ఇహం కానీ, ఇహమంటే నేను, పరమంటే ఈ కనపడే దృశ్యరూపకం మొత్తం కూడా ఈ ఇహం కానీ పరం కానీ ఒక్క పరమాత్మ వస్తువు తప్ప రెండోది లేదు అని తెలుసుకొని ఆ తెలుసుకున్న తెలివి కూడా లేకుండా పరమాత్మమయంగా మారిపోయే యొక్క స్వభావం ఏదైతే ఉందో అదే ఇక్కడ ఆధ్యాత్మ విద్య. ఎవరైతే అటువంటి విద్యని చేపట్టి ఆ విద్యలో ఉన్నతమైన స్థానాన్ని కానీ చేరుకోగలుగుతారో తప్పనిసరిగా వాళ్ళకి ఈ జనన మరణం అనే చక్రం నుంచి తప్పించుకోవటం కానీ, ఈ ఉన్నంతసేపు ఈ పరమశాంతిని అనుభవించటం కానీ తప్పనిసరిగా వాళ్ళకి చేకూరుతూ ఉన్నది. ఇక్కడ వాదం అంటే వితండం, వాదాన్ని కూడా నేనే అని చెబుతూ ఉన్నారు. ఈ మూడు విధాలు. ఒకటి రాగద్వేషములు లేక కేవలము తత్వమును తెలుసుకొని అభిలాషతో చేయబడు ప్రశ్నోత్తరాదులు వాదమనబడును. ఇక్కడ మనం ఏంటంటే వాదాలు అనేక రకాల, మనం ఇక్కడ నా విద్య గొప్పది అని అనేక రకాల ఇక్కడ వాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ వాదంలో కూడా రాగద్వేషం అంటే మన కోపం అంటూ లేకుండా, కోరికంటూ లేకుండా, నా ప్రత్యేకత అనేది లేకుండా చేయబడు కేవలం తత్వాన్ని, ఇటువంటిది తత్వం అని ఆ తత్వాన్ని నిరూపణ చేసుకునేదానికి చేయబడు వాదం ఏదైతుందో ఆ వాదాన్ని నేనే అని చెబుతూ ఉన్నారు. రెండవది పరమతములను ఖండించి తన మతాన్ని స్థాపించుకొను ఇతరులను స్థాపించుకునే వాదం ఏదైతే ఉందో అది రెండవ వాదం. మూడవది కేవలము పరమతాన్ని దూషించుచు చేయబడు వాదం ఏదైతే ఉన్నదో అది కూడా ఒక వాదం అని చెబుతూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కదాని వెనకాల ఉండే నేననే యొక్క జ్ఞానమను లేకపోతే ఏ వాదన కానీ ఏది కూడా చేయలేరు. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఉన్నదో ఇక్కడ కనపడేది, వినపడేది, ఆలోచనకు అందేది సర్వం మొత్తం కూడా భగవంతునిమయం తప్ప రెండోది లేదని భగవానుడు మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఓం తత్సత్.